హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 3 క్లాస్. మనం ఫౌండేషన్ క్లాస్‌లో డే 3కొచ్చాము. సో, లాస్ట్‌గా మనం ఈ టూల్స్ గురించి కొన్ని తెలుసుకున్నాము. ప్రీవియస్‌గా మనం మాట్లాడుకున్న డే 1, డే 2 క్లాసులు మనం ఈ ఫౌండేషన్ క్లాసెస్‌ని మీరొకసారి రివైజ్ చేసి బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఒకసారి వెనక్కి వెళ్లి అవి ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ క్లాస్ చూడండి. అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంక మనం ఇక్కడి నుంచి క్లాస్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఇక్కడ బేసిక్‌గా ఒక షేప్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఇది వైట్ కలర్‌లో ఉంది. మీకు కొంచెం విజిబుల్ అవ్వాలి కాబట్టి దీన్ని కలర్ మారుస్తున్నా. దీన్ని మనం రెడ్ కలర్‌లో తీసుకున్నాము. సో, ఈ గ్రేడియంట్ టూల్ ఓకే చేసుకొని జస్ట్ ఆ షేప్ మీద క్లిక్ చేయగానే ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ మిక్సింగ్‌లో ఒక కలర్‌నిచ్చింది. ఓకే. సో, ఈ ప్రాపర్టీస్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫిల్‌లో ఈ గ్రేడియంట్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, మీరు ఎక్కడైతే వైట్ ఉందో ఆ వైట్ పాయింట్ మీద ప్రెస్ చేస్తే మౌస్‌లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకొక పాపప్ వస్తుంది. ఈ పాపప్‌లో అక్కడ ఆ బ్లాక్‌లో ఉన్న కలర్ వైట్. సో, ఇక్కడ ఈ బ్లాక్‌లో చూపిస్తుంది. సో, మనం ఆటోమేటిక్‌గా కలర్ పిక్కర్ తోటి ఒక కలర్ తీసుకున్నాం. ఇది బ్లూ కలర్‌లోకి బ్లూ టోన్‌లోకి చేంజ్ అయిపోయింది. ఓకే. మరి ఇక్కడ ఇవి 2 కలర్సేనా అంతకు మించి ఎక్కువ తీసుకోవచ్చా అంటే ఇక్కడ మీకు మౌస్‌ని ఈ పాయింట్ దగ్గర తీసుకొస్తే మీకిక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీన్ని ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంకో పాయింట్ పాపప్ అయింది. సో, దాన్ని కూడా డబుల్ క్లిక్ చేసి మనం ఒక గ్రీన్ తీసుకున్నాం. ఓకే. మీరిక్కడ చూసినట్లయితే ఇవి టోటల్ ఇప్పుడు ఈ గ్రేడియంట్‌లో 3 కలర్స్ ఉన్నాయి. దీన్ని జస్ట్ ఇక్కడ హ్యాండ్ సింబల్ వచ్చింది కదా! మళ్ళీ మీరు మౌస్‌ని తీసుకెళ్తే ప్రతి పాయింట్ దగ్గర ఇలా హ్యాండ్ సింబల్ వస్తది. ఈ హ్యాండ్ సింబల్ తోటి మీరిలా డ్రాగ్ చేసుకుంటే ఈ కలర్ పొజిషన్ అనేది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా చేయడం వల్ల మీకిక్కడ కొంచెం డెప్త్ వచ్చింది చూడండి. ఈ 2డీ ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఇది 2డీ షేప్‌లోనే ఉంది. 2డీ అంటే ఆల్రెడీ మనం ఎనాటమీ క్లాస్‌లో మాట్లాడుకున్నాం ఇనీషియల్‌గా. 3డీకి ఒక డెప్త్ ఉంటది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే. ఎనీథింగ్. ఇట్స్ ఎ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఇక్కడి నుంచి ఇటేపు జెడ్ యాక్సిస్. ఓకే. ఈ 3డీ డెప్త్ అనేది ఎలా ఉంటదంటే ఫర్ సపోజ్ మనం ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్‌కి మనం ఎక్స్ యాక్సిస్ చూడగలం. దీని పొడవు చూడగలం. దీని అడ్డం చూడగలం. ఓకే. ఒక వై యాక్సిస్ చూడగలం. ఓకే. ఇది ఆరిజిన్ పాయింట్. ఇవే చూడగలం మనం. ఇది 2డీ. ఓకే. కానీ దీని డెప్త్ దీన్ని 360 డిగ్రీస్‌లో మనం యాక్సెస్ అంటే 360 డిగ్రీస్‌లో ఎగ్జాక్ట్‌గా 360 డిగ్రీస్ మనం చూడలేం గానీ, ప్రతీదీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అంటే అది 3డీ ఈ డెప్త్. ఓకే. ఇది ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. సంథింగ్ దీనికిక్కడ మీరు గమనించినట్లయితే కొంచెం డెప్త్ వచ్చిందా? ఈ సైడ్ డెప్త్ వచ్చింది మీకిక్కడ. ఈ బ్యాక్‌గ్రౌండ్ డెప్త్ వచ్చింది. మీకు ఫోర్‌గ్రౌండ్ వచ్చేసి ఒక వైట్ ట్రాన్స్‌పరెంట్ లేయర్‌లా ఉండొచ్చు. రియల్ టైమ్‌లో మనతో పాటు ఉండే బొమ్మలన్నీ 3డీలో ఉంటాయి. ఎందుకంటే మనది 3డీ వరల్డ్ గదా! నెక్స్ట్ ఈ టూల్ వచ్చేసి మెజర్‌మెంట్ టూల్. ఇది బీటా వెర్షన్‌లోనే ఉంది. సో, మనం తీసుకున్న షేప్‌ని దాన్ని మెజర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, ఇదంత మనకి యూజ్ ఏం లేదు. అండ్ ఇదొచ్చేసి కలర్ పిక్కర్ టూలు. ఈ కలర్ పిక్కర్ టూల్ ఎలా ఉపయోగపడుతదంటే, మనం ఇక్కడ బాక్స్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్‌లో కలర్ మార్చేద్దాం. నేను రెడ్‌లో పెట్టాను. సో, నెక్స్ట్ ఈ కలర్ పిక్కర్ టూల్ చేసే వర్క్ ఏంటంటే, ఇది తీసుకొని మనం ఏ పాయింట్ దగ్గరైతే ఓకే చేసామో, ఆ టోన్‌లోకి ఆటోమేటిక్‌గా ఈ బాక్స్ వచ్చేస్తది. ఈ ఫిల్ అనేది. ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే దీన్ని ఓకే చేసి, జస్ట్ కలర్ పిక్కర్ టూల్ తీసుకొని ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. మనం క్యారెక్టర్ ట్రేస్ చేసుకున్న, ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకున్నా కూడా, ఒక ప్లెయిన్‌గా ఫిల్ చేయడం కంటే, ఇలా గ్రేడియంట్‌లో చేయడం వల్ల దానికొక డెప్త్ ఒస్తది. ఒక రియల్ టైమ్, రియాలిటీ బొమ్మల్లా కనిపిస్తాయి అవి మనకి. అంతే కాకుండా సైమల్టేనియస్‌గా ఎన్ని షేప్స్‌కైనా కలర్ ఒకేసారి మార్చొచ్చు. మీకది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ కలర్ వచ్చేసి ఒక స్కై బ్లూ తీసుకున్నా. సో, ఈ 3 సెలెక్ట్ చేసుకొని, షిఫ్ట్ ప్రెస్ చేసి, మనం ఈ కలర్ పిక్కర్ టూల్ తీసుకొని
ఇది చేయగానే ఇది గ్రేడియంట్‌లో మారింది టోన్. ఈ 3 ఫిల్‌లో పెడితే ఫిల్ అయిపోద్ది. గ్రేడియంట్ పెడితే గ్రేడియంట్‌లో మారింది. సో, ఈ పాయింట్‌కి చాలు ఈ టూల్స్ అనేవి. ఈ లేయర్ మొత్తం డిలీట్ చేసేద్దాం. సో, అంతకుముందు ఒక లేయర్ తీసుకున్నాం. బ్లాంక్ లేయర్. ఓకే. మనం ఇక్కడ తీసుకునే ప్రతి టూల్‌కి దాని ప్రాపర్టీస్‌లో ఇక్కడ మీకు అపియరెన్స్ అని ఉంది కదా! ఆ ప్రతి టూల్ ప్రాపర్టీస్ అనేవి మనకిక్కడ కనిపిస్తాయి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ థింగ్ మనం చేసే ప్రతి వర్క్ లేయర్స్ మీద చేస్తాం. ఇక్కడ ఇప్పుడు లేయర్ 6 అని ఉంది కదా! మనం ఇక్కడ తీసుకునే ఒక షేప్ తీసుకున్నాను రఫ్‌గా. ఇది ఇప్పుడు లేయర్ 6లో ఉంది. సో, నెక్స్ట్ కూడా నేను షేప్ మళ్ళీ తీసుకుంటే ఈ షేప్ కూడా లేయర్ 6లోనే ఉంది. కాకపోతే ఇక్కడున్న యారో ప్రెస్ చేయగానే మీకిక్కడ 2 సబ్ లేయర్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ. అంటే సబ్ లేయర్స్‌లో ఇదొక లేయర్‌లో ఉంది, ఇదొక లేయర్‌లో ఉందని. అలా కాకుండా మనం లేయర్‌లో ట్రేస్ చేసేటప్పుడు ఇంకొక ఎంప్టీ లేయర్ తీసుకున్నాం. ఈ లేయర్‌ని ఇక్కడ ఎంప్టీ ప్లేస్‌లో క్లిక్ చేయగానే లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఎలా? పెన్ టూల్ తీసుకొని ఇక్కడ ట్రేసింగ్ కాబట్టి ఇలా చూపించాను. ఇప్పుడు మనం ట్రేస్ చేసిన ఈ లేయర్ కూడా ప్రీవియస్‌గా ఉన్న లేయర్ కాపీ అయిపోయింది. మనం ట్రేస్ అనేది ఇలాగే చేస్తాం. ఇప్పుడు ఈ లేయర్‌ని మనం పెన్ టూల్‌తో జస్ట్ ట్రేస్ చేయడం వల్ల ఈ లేయర్‌గా ఎలా మారిపోయిందో ట్రేసింగ్ కూడా అంతే. మనం కొన్ని రిఫరెన్స్‌లు, కొన్ని ఇమేజెస్, కొన్ని క్యారెక్టర్ డిజైన్స్ తీసుకొని వాటికి కలరింగ్ అవన్నీ ఇచ్చుకొని ఇలా డూప్లికేట్ చేసుకుంటాం. మరి ఆల్రెడీ ఇదుంది కదా! ఇదెందుకు డూప్లికేట్ చేసుకున్నాం అంటే మన రిఫరెన్స్ తీసుకున్న లేయర్‌లు ఇమేజ్ ఫార్మాట్‌లో ఉంటాయి. అవి మూవ్ జేయడానికి, మనం యానిమేట్ చేయడానికి ఉపయోగపడవు. సో, మనం ట్రేస్ చేసుకొని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ క్రియేట్ జేసుకుంటాం. అండ్ దట్ టూ వెక్టార్‌లో జేసుకోవడం వల్ల అది ఎంత ఎన్లార్జ్ చేసినా మన ఇనీషియల్ ఫౌండేషన్ పార్ట్ 1లో చెప్పాం గదా! వెక్టార్ పెక్సెల్ అవ్వదు. చిట్లిపోదు. సో, ఆ ఇమేజ్‌ని మనం హై క్వాలిటీ వెక్టర్ షేప్స్‌లోకి క్రియేట్ జేసుకొని దాన్ని యానిమేట్ చేయడం చాలా ఈజీగా ఉంటది. సో, ఈ క్లాస్‌లో మనం చూసిన ఈ టూల్సు, ఈ లేయర్సు, ఈ ప్రాపర్టీసు దీని మీద మీకొక అవగాహనొచ్చింది గదా! నెక్స్ట్ క్లాస్‌లో మరింత అడ్వాన్స్‌గా చాలా ఈజీగా తక్కువగా వెళ్తున్నాం మనం. చిన్న పిల్లలకి కూడా అర్థమవుద్ది. బాగా ప్రాక్టీస్ చేసి 1, 2 సార్లు మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో పెట్టండి. దాన్ని సాల్వ్ చేద్దాం. అండ్ నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నేను ఒక వేలో చెప్తున్నాను. మీకెక్కడైనా ఏ పాయింట్ దగ్గరైనా డిస్టర్బెన్స్ గాని ఏదైనా వస్తే కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ మీకు క్లాస్ 1 ఫౌండేషన్ క్లాస్ 1లో కింద మెయిల్ ఇచ్చాను. ఈ సాఫ్ట్‌వేర్‌లు ఏమైనా మీకు లేకపోయినా, దాని అసిస్టెన్స్ కావాలన్నా గాని వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో క్లాస్‌లో అలా స్టెప్ బై స్టెప్ ప్రోగా అలా వెళ్ళిపోదాము. ఆ నోటిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అండ్ థాంక్ యూ.